ముందుగా ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భంగా ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ, శివరాత్రి రోజు శివ పూజ ఎలా చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో, శివ మహాపురాణంలో చెప్పిన విధంగా శివరాత్రి రోజు శివ పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శివరాత్రి రోజు శివ పూజ ఎలా చేయాలంటే, ప్రధానంగా శివరాత్రి రోజు సాయంకాలం 6 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల మధ్యలో ఉండే సమయానికే ఎక్కువ ప్రాధాన్యత ఉందని శివ మహాపురాణంలో చెప్పారు. కాబట్టి ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం ఉదయం 6 గంటల మధ్యలో చేసే శివ పూజకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆ సమయంలో శివ పూజ ఎక్కువ ఫలితాలను కలిగి ఉంటుంది. అందులోనూ అర్ధరాత్రి లింగోద్భవ సమయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ లింగోద్భవ సమయం అర్ధరాత్రి 12 గంటల నుంచి దాదాపు 40 నిమిషాల పాటు ఉంటుంది. కాబట్టి శివరాత్రి పూజ అంటే యథార్థానికి బాగా అద్భుతమైన ఎక్కువ ఫలితాలను ఇచ్చే సమయం ఏంటంటే ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 12 గంటల 40 నిమిషాల మధ్య ప్రాంతంలో చేసే శివ పూజ కానీ అభిషేకం కానీ ఎక్కువ ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళు ఎవరైనా ఫిబ్రవరి 15 ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 12 గంటల 40 నిమిషాల మధ్యలో శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేయొచ్చు. ఏ ద్రవ్యము లభించని పక్షంలో శుద్ధోదకం మంచినీళ్లతో అయినా అభిషేకం చేయొచ్చు. అయితే అర్ధరాత్రి 12 నుంచి 12:40 మధ్య ప్రాంతాన్ని 4 భాగాలుగా సమయాన్ని విభజించుకొని 4 రకాల అభిషేకం చేస్తే అద్భుత ఫలితం కలుగుతుంది. ఈ లింగోద్భవ సమయంలో అభిషేకం ఎలా చేయాలంటే, ముందు ఆవు పాలతో ఈశ్వరుని పూజిస్తూ పద్మ పుష్పాలు శివుడి దగ్గర ఉంచి తొలగ నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత ఆవు పెరుగుతో శివుడికి అభిషేకం చేస్తూ తులసి దళాలతో శివుడిని పూజిస్తూ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ఆవు నెయ్యితో అభిషేకం చేస్తూ మారేడు దళాలతో శివ పూజ చేస్తూ నువ్వులుండలు కానీ నువ్వులు కలిపిన అన్నం కానీ నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత తేనెతో అభిషేకం చేస్తూ తుమ్మి పూలతో శివుడిని పూజిస్తూ తెల్లటి అన్నాన్ని ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి. అంటే రాత్రి 12 నుంచి 12:40 మధ్య ప్రాంతాన్ని 4 భాగాలుగా విభజించుకొని 4 భాగాల్లో కూడా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా ఇలా 4 రకాలుగా లింగోద్భవ సమయంలో శివ పూజ చేస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చని శివ మహాపురాణంలో చెప్పారు. ఇలా ప్రత్యేకమైన ద్రవ్యాలతో ప్రత్యేకమైన పుష్పాలతో పూజలు చేస్తూ అభిషేకాలు చేస్తూ ప్రత్యేకమైన నైవేద్యాలు పెట్టడం వీలు కాని వాళ్ళు ఏం చేయాలి? నమః శివాయ, శివాయ నమః ఈ మంత్రాలు చదువుకుంటూ మంచినీళ్లు శివలింగం మీద పోస్తూ శివుడికి చివర నువ్వుల ఉండ నైవేద్యం పెట్టినా కూడా శివానుగ్రహం కలుగుతుంది. కానీ అర్ధరాత్రి 12 నుంచి 12:40 సమయంలో పూజకి ఎక్కువ ఫలితం ఉంటుంది. ఉదయం పూట కూడా ఫలితం ఉంటుంది. ఉదయం పూట దేవాలయ దర్శనం చేసుకోండి, ఉదయం పూట ఇంట్లో పూజ చేసుకోండి. కానీ శక్తివంతమైన పూజలు మాత్రం సాయంత్రం 6 నుంచి ప్రారంభం. సాయంత్రం 6కు ఒకసారి అందరూ కూడా చక్కగా నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేసి విభూతి ధారణ చేసి శివధ్యానంలోకి వెళ్ళిపోండి. అలాగే శివరాత్రి రోజు సంపంగి పువ్వు, మొగలి పువ్వు ఈ 2 పూలతో తప్ప ఏ పూలతోనైనా శివుణ్ణి పూజించవచ్చు. గట్టి పూలతో అయినా శివుణ్ణి పూజించవచ్చు. సంపంగి, మొగలి ఈ 2 పూలు మాత్రం శివరాత్రి పూజల్లో ఉపయోగించకూడదని శివ మహాపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు. ఇలా ప్రత్యేకంగా శివరాత్రి రోజు పూజ చేయండి. మరి శివరాత్రి నైవేద్యాలు ఏవి సమర్పించాలంటే, ఎవరైనా సరే వండని వాటిల్లో ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం, కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు ఇవి శివుడికి ఇష్టమని శివపురాణంలో చెప్పారు. వండిన పదార్థాల్లో అయితే పాయసాన్నము, పులిహోర, పెరుగన్నం శివుడికి ఇష్టం. వీటిలో ఏవైనా శివుడికి నైవేద్యంగా సమర్పించండి. జాగరణ ఎక్కడ చేయాలంటే ఇంట్లో చేయండి. దేవాలయంలో దర్శనం చేసుకోండి, ఇంట్లో జాగరణ చేయండి. దేవాలయంలో జాగరణ చేయడం కూడా మంచిదే. అలా వీలు కాని వాళ్ళు ఇంట్లో జాగరణ చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లింగోద్భవ సమయంలో మాత్రం శివ సంబంధమైన నామాలైనా జపించుకోండి. మహాశివరాత్రి సందర్భంగా